అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇక మిగిలింది నెల రోజులే. మే 11న జరిగేటువంటి ఎన్నికల రణక్షేత్రానికి అధికార ప్రతిపక్ష పార్టీలు సిద్ధమైపోయాయి. ఒకవైపు కూటమి పార్టీ, మరోవైపు అధికార పార్టీ సింగిల్గా పోటీ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఊరు వాడ గల్లీ గల్లీలో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు అభ్యర్థులు. మనతో మాట్లాడడానికి ఎమ్నూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక ఉన్నారు. మేడం చెప్పండి, ఎన్నికల ప్రచారం ఎలా జరుగుతుంది? చాలా పాజిటివ్గా, చాలా బాగా జరుగుతుందండి. ఎక్కడ వెళ్ళినా కూడా అందరూ చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. చాలా బాగుంది. మేడం, మీరు తిరుగుతూ ఉన్నారు, పబ్లిక్లో మీ సంక్షేమ పథకాలు ప్రజలకు వెళ్ళాయి, గడప గడప ఇల్లు తట్టి అంటే తలుపు తట్టి సంక్షేమ పథకాలు ఇచ్చామంటున్నారు. అలాంటి రెస్పాన్స్ మాకు అందాయని అందలేదని ఎవరైనా అనేటువంటి పరిస్థితి ఉందా? లేదండి, అందరూ 99.999% అందాయి. మేబీ ఆ 0.0001%కి టెక్నికల్ ప్రాబ్లం వల్ల వాళ్ళకి ఏజ్ తక్కువ ఉండో ఏదో ఉండి వాళ్ళకి అందకపోవడం ఉంది. అది కూడా రీజన్ ఉంది, వాళ్ళ ఆధార్ కార్డులో ఏదో ఏజ్ తప్పుకుండో ఏదో ఇలా ఉండి, అంతకుమించి వేరే ఏ ప్రాబ్లం లేదు. ప్రతి ఒక్క ఫ్యామిలీకి, ప్రతి ఒక్క గడపకు సంక్షేమ పథకం అందింది. అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అంటే ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి సంక్షేమ నవరత్నాల కంటే అంతకు మించినటువంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తామంటున్నారు చంద్రబాబు నాయుడు. దీన్ని ఎట్లా చూడాలి? ఎవరు నమ్మరండి. చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టైం కూడా చాలా సంక్షేమ పథకాలు, చాలా మాటలు చెప్పారు. రుణమాఫీలు అన్నారు, అదన్నారు, ఇదన్నారు, ఏవేవో చెప్పారు. మహిళలకి రుణమాఫీ అన్నారు, రైతులకు రుణమాఫీ అన్నారు, ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు, అన్నీ అన్నారు. ఏం చేస్తారు? ఏమీ చేయలేదు. 5 సంవత్సరాల సమయం అయిపోయాక లాస్ట్కి నేను మళ్ళీ చేస్తాను. ఇప్పుడు కూడా మీరు చూస్తే కుప్పంలో నన్ను గత 40 సంవత్సరాల నుంచి ఆదరిస్తున్నారు. ఇప్పుడు నన్ను మళ్ళీ ఆదరిస్తే నేను మీకు అభివృద్ధి చేస్తాను అని ఆయన అన్నారు అంటేనే అక్కడే అర్థమైపోయింది ఇన్ని సంవత్సరాలు అక్కడ అభివృద్ధి చేయలేకపోయారు అనేసి. అంటే మరి రాష్ట్రానికి ఏం చేశారు? సో ఇది చాలండి. మా ప్రభుత్వం చేసిన ప్రతి సంక్షేమము, ఇచ్చిన 5 సంవత్సరాలలో ఏదైతే వాగ్దానాలు చేశామో ఆ ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ వచ్చారు మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అది చాలా, ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట మీద నిలబడే తత్వం, మనస్తత్వం, పేదరులపైన స్పందించే మనసు అన్నీ ఉన్న వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు, మా నేత. ఆయన చేసే ప్రతి సంక్షేమ పథకం ఇవాళ మాకు ఒక ఆయుధంలా ఉంది. మేము ధైర్యంగా ముందుకు వెళ్ళి ఓటు అడగగలుగుతున్నాం. అంటే వైసీపీ ప్రభుత్వం అప్పులు చేసి ఉచిత పథకాలు ఇచ్చింది, పప్పుల బెల్లాలను పంచేలా చేసింది, అప్పుల ఊబిలో ఈ రాష్ట్రాన్ని నిలబెట్టింది. అంటే అన్ని అబద్ధాలే అండి. అదే మాటలు అని ఈరోజు ఏమంటున్నారంటే వాళ్ళు ఇచ్చే సంక్షేమ పథకాల కంటే డబల్ ఇస్తా అంటున్నారు. అంటే ఎక్కడి నుంచి తెచ్చిస్తారు వాళ్ళు? మేము అప్పులు చేశామని మా పైన నిందలు వేస్తున్నప్పుడు వాళ్ళు అంతకు మించి సంక్షేమ పథకాలు ఇస్తానంటే 5 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే, వాళ్ళకి ఆర్థిక వ్యవస్థ గురించి బాగా తెలుసు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గురించి. అలాంటి వాళ్ళు ఇప్పుడు దానికి తిరిగి డబల్ ఇస్తాను అంటే మేము చేసే సంక్షేమ పథకాలు కరెక్టు అని వాళ్ళు ఇండైరెక్ట్గా ఒప్పుకుంటున్నారు. అంటే సంపద సృష్టిస్తాను, నేను అప్పులు తీసుకుని రానంటున్నాడు కదా చంద్రబాబు. 5 సంవత్సరాల సంపద ఎక్కడ సృష్టించారండి? హైదరాబాద్ను వదిలేసుకొని వచ్చి మనకున్న 10 సంవత్సరాల ఏదైతే క్యాపిటల్ ఉందో, మనకున్న ఆస్తులన్నింటినీ వదిలేసుకొని వచ్చేసిన వాళ్ళు ఆస్తుల్ని క్రియేట్ చేస్తారంటే ఎలా బిలీవ్ చేస్తారు ప్రజలు కూడా? ఇప్పుడు జగనన్న చేసే ప్రతి సంక్షేమంలో కూడా అభివృద్ధి అనేది ఉంది. ఈరోజు ప్రతి దగ్గర కూడా అభివృద్ధి ఉంది. ఎన్ని దగ్గర అభివృద్ధి ఉందో మీకు మేము చూపిస్తాము. ప్రతి దగ్గర కూడా జగనన్న చేసే ఈ సంక్షేమ పథకాలతో పాటు చాలా అభివృద్ధి పథకాలు కూడా ఉన్నాయి. ఆయన చేస్తున్న ఇక్కడ రాయలసీమ సైడ్ కానివ్వండి, కోస్టల్ సైడ్ కానివ్వండి, ఇండస్ట్రీస్ ఏవైతే తీసుకొచ్చారో అటు కూడా ఏదైతే మనకు పోర్ట్స్ ఇవన్నీ కూడా డెవలప్ చేస్తున్నారో ఇవన్నీ కూడా అభివృద్ధి పనులే. అభివృద్ధి లేదని ఎందుకు అంటున్నారు? అభివృద్ధి లేనిదే మనం జిఎస్టీలో మరి మనం ట్యాక్స్ దీంట్లో కూడా మన హైయెస్ట్ జీడిపిలో మన హైయెస్ట్ ఉన్నా అంటే మనం ఇదిగా ఉన్నా అంటే ఇది బికాస్ ఆఫ్ మన రాష్ట్ర అభివృద్ధియే కదా. ఊరికి మాటలతో అంటే సరిపోదు, స్టాటిస్టిక్స్ ఉండాలి. దాంట్లో మా దగ్గర అన్నీ ఉన్నాయి కాబట్టి వాటిని బేస్ చేసుకొని ఇవాళ చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతాం. ఒకప్పుడు చంద్రబాబు చెప్పాడు వాలంటీర్లు గోనె సంచులు మోసేటువంటి ఉద్యోగము, వాలంటీర్లు ఉండడం వల్ల హ్యూమన్ ట్రాపింగ్ జరుగుతుంది, 15,000 మంది మిస్సింగ్ అయ్యారని ఒకవైపు పవన్ చెప్పారు. ఈరోజు వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తా, 10,000 జీతం ఇస్తా అంటాను. అదే అండి, అన్నీ కూడా మేము చేసిన ప్రతి మంచి పనిని అప్పుడు తప్పుగా చూపించాడు.
అది సక్సెస్ అయ్యేసరికి దాన్నే ఇప్పుడు నేను చేస్తాను అని ముందుకు వస్తున్నారు. మేము చేసిన మా ప్రభుత్వం చేసిన ప్రతి పని కూడా సక్సెస్ అయ్యింది. వాలంటీర్ వ్యవస్థను పెట్టేసి ప్రతి గడపకు మేము ప్రభుత్వాన్ని అందిస్తున్నాం, ప్రభుత్వం దగ్గరికి తీసుకుని వెళ్తున్నాము. సచివాలయ వ్యవస్థని పెట్టాము. ఇవాళ అవ్వ తాత ఎవరైతే ఇంటి దగ్గరే కూర్చుని వాళ్ళ పెన్షన్స్ కానివ్వండి, వాళ్ళకి ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని కూడా వాలంటీర్స్ తీరుస్తూ ఉంటే ఇప్పుడు వచ్చేసి ఎలక్షన్స్ ముందర బికాజ్ సక్సెస్ అయింది కాబట్టి నేను అదే కంటిన్యూ చేస్తాను అంటే ఎవరు నమ్ముతారండి? హూ విల్ బిలీవ్? అసలు ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు. ఆయన ఓన్లీ ఎలక్షన్లో ఎలాగో అలా గెలవాలి అని. హ్యూమన్ ట్రాఫికింగ్ అయిందన్నారు. ఎక్కడ మీకు కంప్లైంట్స్ వచ్చాయి? అసలు ఎక్కడ జరిగింది? వాళ్ళు ప్రూఫ్స్తో సహా రావాలి. కానీ ఊరికి గాలిలో మాట్లాడేసి అనవసరంగా డైవర్ట్ చేసేసి పబ్లిక్ని మైండ్ని పొల్యూట్ చేయడం తప్ప వేరే ఏమీ లేదు. పబ్లిక్ అంత ఇన్నోసెంట్గా ఎవరు ఏం లేరు. వాళ్ళు నిజాలు వాస్తవాలు చూస్తున్నారు. ఏది నిజం ఏది అబద్ధం అనేది వాళ్ళకి బాగా తెలుసు. 5 సంవత్సరాలలో చంద్రబాబు గారు చేసిన ఏదైతే మాయ ఉందో ఆ మాయలో ఇప్పుడు మళ్ళీ పడడానికి ఎవరు సిద్ధంగా లేరు. జగనన్న ఈజ్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ప్రతి ఒక్కరి పేదవారికి సంక్షేమ పథకాలు చాలా చక్కగా అందిస్తున్నారు. ఆయన అందించే ప్రతి సంక్షేమ పథకం ప్రతి కార్యక్రమం చాలా గొప్పగా సక్సెస్ అయింది కాబట్టి ఈరోజు జనంలో ఆ స్పందన ఉంది. అది చూసి ఓర్వలేక వాళ్ళు చేసే ఈ అబద్ధపు ప్రచారాలు, ముగ్గురు కలిసి వాళ్ళందరూ కూడా ఒకరిపైన అబద్ధపు ప్రచారాలను చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఎమ్మిగనూరు నియోజకవర్గ అభివృద్ధికి మీ వద్ద ఉన్నటువంటి ఎజెండా ఏంటి? ఎముగనూరులో ఆల్రెడీ జగనన్న చేస్తున్న సంక్షేమ పథకాలు చాలా ఉన్నాయి. వాటితో పాటు ఇక్కడ కొన్ని మనకు రాయలసీమలో పశ్చిమ ప్రాంతంలో, కర్నూలు పశ్చిమ ప్రాంతంలో నీటి సమస్య ఎప్పటి నుంచో ఉంది. అది తప్పకుండా జగనన్నతో చేసి ఇప్పటికే జగనన్న జీడిపిని 3 TMC వాటర్ పెంచేదానికి ఆల్రెడీ వర్క్స్ నడుస్తున్నాయి, ప్రాసెస్లో ఉంది, ప్రోగ్రెస్లో ఉంది. అలాగే తాగునీటి సమస్యను ఒకటి పరిష్కరించాలి, అది తప్పకుండా పరిష్కరించాలి. అలాగే యువతకి ఉపాధి కల్పన అనేది జరగాలి. ఇక్కడ చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ని, అంటే పెద్ద ఇండస్ట్రీస్ అనేది టౌన్స్లోనే ఉంటాయి. మరి ఇలాగ పట్టణాలలో మటుకు ఇలాంటి స్మాల్ 2 టైర్ దాంట్లలో మటుకు చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ని తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పన, చేనేతలకు టెక్స్టైల్ పార్కు, ఇవి మెయిన్ ఎజెండా అండి. మిగతావి చిన్నవి రోడ్లు, డ్రైన్స్ ఇలాంటివి ఇవి ఎవర్ గోయింగ్, అంటే ఎప్పటికీ ఏదో ఒక యూసేజ్లో మనకి దాంట్లో వచ్చే సమస్యలు ఉంటాయి కాబట్టి వీటిని కూడా ఫోకస్ చేసి వాటన్నిటిని కూడా రోడ్లు కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, చిన్నవి ఏవైతే ఉంటాయో వాటన్నిటిని పరిష్కరిస్తాం. బుట్ట బురుడి కొట్టించారు LIC అనేది ఒక ప్రచారం జరుగుతుంది, వాస్తవం ఏంటి? అవన్నీ కూడా బిజినెస్ పీపుల్ అన్న తర్వాత అప్స్ అండ్ డౌన్స్ అని ఉంటాయి. బిజినెస్ మెన్ అన్న తర్వాత లోన్స్ తీసుకోవడం ఉంటుంది. మాది ప్యూర్లీ ఆర్ ఓన్ బిజినెస్. మేము పబ్లిక్ మనీతో కానీ పబ్లిక్ వీటితో కానీ ఎక్కడ కూడా బిజినెస్ చేయట్లేదు. ఏది చేసినా మా ఓన్ ప్రాపర్టీస్ని మార్టిగేజ్ చేసాం కాబట్టి ఇది ఎవరికి కూడా సంబంధం లేదు. ఏది ఉన్నా కూడా యాజ్ పర్ ద నార్మ్స్ ఆఫ్ ద గవర్నమెంట్, యాజ్ పర్ ద నార్మ్స్ ఆఫ్ ద బ్యాంక్ కానివ్వండి, దాని లీగల్ ప్రకారం అది వెళ్తుంది. అది దానివల్ల ఎవరికి నష్టం లేదు. నష్టం ఏమన్నా ఉంటే అది మాకుంటుంది. దానివల్ల ప్రజలకి కానీ ఎవరికి కానీ నష్టం ఉంది. ఫైనల్గా ఈ నియోజకవర్గ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకుంటారు? నియోజకవర్గ ప్రజలకి అందరికీ కూడా ఒకే చెప్తున్నాను, అందరూ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. భవిష్యత్తుని ఎప్పుడు కూడా, భవిష్యత్తు అనేది వాళ్ళ చేతిలో ఉంటుంది. ఓటు రూపంలో 5 సంవత్సరాల వాళ్ళ భవిష్యత్తుని ఒక మంచి పార్టీకి ఇస్తే వాళ్ళ భవిష్యత్తు అనేది ముందుకు వెళ్తుంది. మన అనవసరంగా మాయమాటలకి మనం మోసపోయామంటే 5 సంవత్సరాలు నష్టపోతాము. యూత్కి, ప్రజలకి, ఎముగనూరులో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చే సందేశం ఏంటంటే, జగనన్న చేసిన ఈ 5 సంవత్సరాల సంక్షేమ పథకాలని, సంక్షేమాన్ని, అభివృద్ధిని చూడండి. ఇంకా అన్న మేనిఫెస్టో ఇంకా రాలేదు, రిలీజ్ కాలేదు. రిలీజ్ అయిన తర్వాత కూడా వాటిని కూడా చూడండి. చూసి అభివృద్ధికి, సంక్షేమానికి ఓటు వేయండి అని నేను తప్పకుండా చెప్తాను. బుట్టారెనక ఓటే చెప్తున్నారు. మంచి చేసే వాళ్ళని గుర్తించండి, మంచి చేసిన పనుల వారికి ఓటేయండి. వచ్చేటువంటి ఎన్నికల్లో విజ్ఞతతో ఓటేయాలని కోరేటువంటి పరిస్థితి. వీడియో జల్లి చంద్రశేఖర్తో హుసేన్, RTV కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.